హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్లో పార్ట్ 4 అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ చాలామందికి చాలా అపోహలు అయితే ఉన్నాయి. అపోహలు ఏంటి, నిజాలు ఏంటో కొన్ని పాయింట్స్తో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అవ్వగానే ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తుందని అంటారు. ఎప్పుడు కూడా అలా ఎప్పుడు రాదండి. ఆటోమేటిక్ ఇన్కమ్ అనేది స్కిల్స్ మీద, ఎఫర్ట్ మీదే బేస్ అయి ఉంటుంది. ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అందరూ సక్సెస్ అవుతారని అపోహ అయితే ఉంది. అందరూ సక్సెస్ అవ్వరండి. 100లో 90 మంది ఫెయిల్ అయిపోతారు. ఓన్లీ 5 to 10% సక్సెస్ అవుతారు. కానీ రియల్ ఏంటంటే ఎఫర్ట్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తే, కన్సిస్టెంట్గా ట్రైనింగ్ తీసుకుంటే కనుక 100% అనేది సక్సెస్ అవుతారు. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో ఫేక్ అని, స్కామ్ అని చాలామంది అంటారు. అది కూడా అపోహనండి. చాలా జెన్యూన్ కంపెనీస్ ఉన్నాయి, ఫ్రాడ్ కంపెనీస్ లేవని నేను అన్ను. జెన్యూన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. తర్వాత టాప్ ఎర్నర్స్ ఓన్లీ సక్సెస్ అవుతారని, ఇన్కమ్ అనేది సంపాదిస్తారని, సక్సెస్ అవుతారని చాలా అపోహ అవుతుంది. టాప్ ఎర్నర్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు పైకి వెళ్తారండి. ఎప్పుడు కూడా స్టార్టింగే పైకి అయితే ఎప్పుడు ఉండరు. కానీ స్కిల్స్ నేర్చుకుంటూ ఎఫర్ట్ పెడితే, హార్డ్ వర్క్ చేస్తే అందరూ సక్సెస్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఫోర్స్ చేయాలి అనేది కూడా అపోహ అండి. ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా ఫోర్స్ అనేది చేయకూడదు. వాళ్ళతో మంచిగా రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకొని వాళ్ళతో ముందుకెళ్ళాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్నిటికన్నా పెద్ద ఓన్లీ ప్రొడక్ట్ సేల్ చేయకుండా, టర్న్ ఓవర్ లేకుండా ఇన్కమ్ వస్తుందని చెప్తారు. అది పెద్ద స్కామ్ అండి. అదైతే కనుక నేనైతే ఇది మస్ట్ అండ్ షుడ్గా చెప్తాను. ఇదైతే పెద్ద స్కామ్. కానీ నిజమేంటంటే జెన్యూన్ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్ సేల్స్ మీద, టర్న్ ఓవర్ మీద ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్. మీకు ఏమైనా నేను చెప్పింది నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసిన పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్లో ఎలాంటి కంపెనీ, మంచి కంపెనీ చూడాలి, సైడ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు. ఒకవేళ జాబ్ చేస్తూ ఈ జాబ్ ప్రెషర్ తట్టుకోలేక సైడ్ ఇన్కమ్ కోసం చూస్తున్నట్టయితే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మీరు కూడా మాతో పాటు జర్నీ చేయండి. మంచి ఇన్కమ్ అనేది సక్సెస్ చేసుకోండి, సక్సెస్ అవ్వండి. అండ్ పాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.